ఎప్పుడైనా ప్రశ్న ఎదురైతే సరిగ్గా ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు. ఇలాంటి సందర్భాల్లో ఇఫ్ యూ కెన్ ఆర్గ్యూ, అటు ఇటు రెండు వైపులు ఆర్గ్యూ చేయగలిగితే చాలు. ఇటన్నా ఆర్గ్యూ చేయండి. ఆ ప్రశ్న రెండు వైపులు ఆర్గ్యూ చేయడానికి వీలుగా ఉంటాయి కొన్ని. మీరు ఆ ఆర్గ్యుమెంట్ని బిల్డప్ చేయగలరా లేదా? చిన్న క్లాసుల్లో అయితే కరెక్ట్ ఆన్సర్ చెప్పాలని కోరుతాం. మా మెడికల్ కాలేజీలో కూడా అంతే. ఎంబీబీఎస్లో అయితే కరెక్ట్ ఆన్సర్ చెప్తే మార్కులు వేస్తారు. ఎంఎస్, ఎండి అలాంటి లెవెల్కి వెళ్ళినాక కరెక్ట్ ఆన్సర్ కోసం చూడరు మా ప్రొఫెసర్లు. ఆ కేసును చూసేటప్పుడు కరెక్ట్ మెథడ్ ఆడినారు లేదు చూస్తాం. అంటే ఆర్గ్యూ కరెక్ట్గా చేయగలిగినారు లేదు చూస్తాం. హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళే కొద్దీ ఇట్ ఈజ్ యువర్ కేపబిలిటీ ఆఫ్ ఆర్గ్యూయింగ్ అండ్ డిస్కసింగ్ అండ్ కమింగ్ టు ఏ రేషనల్ కంక్లూషన్. అది ఇంపార్టెంట్. కింద వయసులో కింద తరగతుల్లో కరెక్ట్ ఆన్సర్లు తెలిసి ఉండాలి. అందుకనే కింద తరగతుల్లో సైంటిఫిక్గా ప్రూవ్ అయినవే పాఠాల్లో ఉండాలి. పై తరగతుల్లో డిస్కషన్కి అనుకూలంగా ఉండే పెట్టవచ్చు. ఇప్పుడు మీకు డిస్కషన్కి అనుకూలమైన ఇచ్చినా నేను. ఓకే.